మరోసారి ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా నీ పిల్లలంగా నీ ఆలోచన నిమిత్తం నీ మహా సంకల్పాన్ని బట్టి మరొకసారి నీ పాద సన్నిధికి కూడి వచ్చాం. దేవా తండ్రి, వచ్చిన నీ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుకుని కృపను దయచేయండి. వచ్చిన మేము ఇనువారమై బ్రతుకులను నాశనం చేసుకునేదిగా కాక ఇన్నదాని ప్రకారంగా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లు కృప చేయండి తండ్రి. గత కాలమంతా కాచి కాపాడి మళ్ళీ ఒక అపరూపమైన అవకాశాన్ని ఇచ్చి నీ పాద సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో కొన్ని నిమిషాలు తండ్రి మాట్లాడబోచుండగా దేవా కృప చూపించండి. సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ ఉదయకాల సమయంలోనికి మనందరినీ తండ్రి తన పాద చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఇవ్వబడిన ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో, ప్రాముఖ్యమైన ఈ అవకాశంలో కొన్ని ఉన్నతమైన సంగతులను మళ్ళీ ధ్యానించుకునే అవకాశం, దేవుని మాటలను పరిశోధించుకునే అవకాశం, లేదా తెలుసుకునే ఒక అపరూపమైన అవకాశం మళ్ళీ మనందరికీ కలుగజేశాడు మన కన్న తండ్రి. ఇటు ఆలోచనలో ప్రాముఖ్యమైన సంగతులను ఆలోచిస్తూ మరి ఈరోజు ఒక అంశముగా మనం రాసుకునగలిగితే, దేవుని దృష్టిలో అందరము సమానమేనా? దేవుని దృష్టిలో అందరము సమానమేనా? ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచ మానవాళి, ప్రపంచంలో ఉన్న మనుషులు వాళ్ళలో ఉన్న కొన్ని అభిప్రాయాలను, కొన్ని ఆలోచనలను బట్టి, లేదా వాళ్ళలో ఉన్న ఉద్దేశాలను బట్టి దేవుడు మానవ ఈ జన్మను ప్రస్తావిస్తూ మనుషులు కొందరు ప్రాముఖ్యమైన వాళ్ళు, కొందరు ఉన్నతమైన వాళ్ళు, కొందరు సామాన్యులు, కొందరు మామూలు మనుషులు అనే ఒక భావనలో ఈ సమాజం ఉండిపోయింది. ఎందుకంటే అది వాళ్ళకే సాధ్యం. వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, లేదా వాళ్ళు గనులు, ఉన్నత స్థితి వాళ్ళది, అది సామాన్యమైన స్థితి. మాకు ఆ స్థితి లేదు, అది మా వల్ల కాదు, మా స్థితి ఇంతే అన్న ఒక ఆలోచనలతో ఉండిపోతూ వ్యత్యాసాలలో మానవ సమాజం ఉండడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మానవ సృష్టి అనేది దేవుని అనాది సంకల్పం. మానవ సృష్టి అనేది దేవుని యొక్క సృష్టి. మనుషుల గురించి ఆలోచించుకున్నవాడు దేవుడు. మనుషులకు బ్రతుకునివ్వాలన్నది, ఈ జీవితాలను ప్రసాదించాలని అనుకున్నవాడు ఆ పరలోకపు తండ్రి. మనుషులకు నడినెత్తి నుంచి అరికాల వరకు అవయభాగాలను ఇస్తున్నది ఆయనని. ఏ మనిషికి ఏ విధమైన ఆకారం గురించి ఆలోచించినా ప్రతి అవయభాగాల గురించి ఆయననే నిర్ణయం తీసుకోవాలి.
ప్రతి అవయవం గురించి ఆలోచించింది ఆయననే. ఆయన బైబిల్లో ఆయన ఒక కుమ్మరిగా, ఒక మట్టిగా, ఒక మట్టి ముద్దగా, తనకిష్టమైన పాత్రగా ఆయన సృష్టించుకున్నాడు. కొరింథీ 12:18 కూడా అవయవాలు ఉన్నాయి చూశారు. దేవుని చిత్తానుసారముగా ప్రతి అవయవం సృజించబడింది. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. మనుషులను సృష్టించిన విధానము, నిర్మించిన విధానము ఆయనది, ఆయన ఉద్దేశం అది. కానీ మనుషుల యొక్క అభిప్రాయాలు, మనుషుల యొక్క ఉద్దేశాలు రకరకాల వ్యత్యాసాలతో ఉండి ఒక తారతమ్యత ఏర్పడ్డది. మా పోటీ వారికి మేము అందుకోలేము, అది మా వల్ల కాదు అనే ఒక ఆలోచన, వాళ్ళు గనులు, వాళ్ళు ఉన్నత స్థాయి వాళ్ళది అనే ఒక ఆలోచనతో తమను తాము తక్కువ చేసుకుంటున్న పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళి ఆలోచిస్తే, దేవుని దృష్టిలో, దేవుని ఆలోచనలో మనుషులంతా సమానం కాదా? దేవుని దృష్టిలో మనుషులంతా ఒకటే కాదా? దేవుడు మనుషులను సృజించడంలో వ్యత్యాసం ఏమైనా కలగజేశాడా? ఒకరిని ఉన్నతంగా, ఒకరిని మామూలుగా అంటే సామాన్యులుగా, ఒకరిని గనులుగా, మిగతా వారిని గణహీనులుగా దేవుని ఆలోచనలో మానవ జన్మ పైన అటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడా అని అంటే, ప్రియమైన దేవుని వారలారా, అటువంటి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉండలేదు. అటువంటి ఆలోచన మనుషులలో వచ్చింది తప్ప పరమతండ్రి అయిన ఆ కన్న తండ్రి మనుషులందరినీ సమానముగా, మనుషులందరూ దేవుని దృష్టిలో ఒకటే అని, మనుషులందరినీ ఒకే ఆలోచనలతో, ఒకే ఉద్దేశాలతో దేవుడు సృజించాడన్న సంగతి మనుషులంగా మనం ఆలోచించాలి. అలా ఆలోచించుకోకపోవడం వలన ఈరోజు వ్యత్యాసాలు ఏర్పడి, అది నా నుంచి కాదు, అది వాళ్ళకే సాధ్యం, అది వారు అందుకున్నారు, అది నా వల్ల కాదు, నేను అందుకోలేను అనే ఒక భావనలో ఉండిపోయారు. కానీ దైవ సృష్టిలో, దేవుని యొక్క ఆలోచనలో మనమంతా సమానమే. మనలందరినీ వ్యత్యాసం లేకుండా, మనలందరినీ సమానంగా సృష్టించుకున్నవాడే ఆ పరలోకపు తండ్రి అన్న సంగతి మర్చిపోకూడదు. అందుకే అపోస్తల కార్యం 17వ అధ్యాయము, అపోస్తల కార్యం 17వ అధ్యాయము 26వ వచనంలో మనం చూడగలిగితే, ప్రియులరా, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధమైన వ్యత్యాసాలతో దేవుడు ఈ మానవ సృష్టి జరగలేదు అన్నది ఆలోచిస్తే, మరియు అపోస్తల కార్యం 17:26 వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండడానికి అడుగు పెట్టబోతున్నాడు చూశారు మనిషి. ఈ యావత్ భూమి మీద అడుగు పెట్టబోతున్న ఈ మనిషి, ఈ మానవ సమాజం, దేవుడు ఆ పరలోకపు తండ్రి ఒకరు నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించుకున్నవాడు, ఒకరు నుంచే తీసుకొచ్చాడు. ఆ ఒక్కడైన వాడు ఆదాము అయితే, ఆ ఒక్కడైన ఆదాము దేవుడిలో నుంచే మనం అంతా వచ్చిన వాళ్ళం. ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. ఏమాత్రం వ్యత్యాసం లేదు. మనుషులందరూ దేవుని దృష్టిలో సమానమే. మనుషులందరూ దేవుని ఉద్దేశాలలో ఒకటే అన్న సంగతి మర్చిపోకూడదు ప్రియులరా. ఇంకొక మాటను మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏం కనుగొన్నాడు జ్ఞాని అయిన సొలొమోను? ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అన్నాడు. ఒకరిని ఎక్కువ వారిగా, ఒకరిని తక్కువ వారిగా దేవుని ఆలోచనలో లేదు మనుషుల పైన.
మనుషులపైన దేవుని ఉద్దేశం ఒకటే, అందరూ ఒకటే, అందరూ సమానమే. ఏ ఒక్కరిలో వ్యత్యాసం అనేది కలగజేయలేదు. ఆయన ఆలోచనలో మనం అంతా సమానులమే, మనమంతా ఒక్కటే, మనమంతా ఒక బుడవ నుంచి వచ్చిన వాళ్ళమే, మనమంతా ఒకరి నుంచి వచ్చిన వాళ్ళమే తప్ప తారతమ్యాలు, ఒకడు ఎక్కువగా, ఒకడు గనుడుగా, ఒకడు వాని స్థాయి వేరే, మా స్థాయి తక్కువ అన్న భావనలు మనుషుల పట్ల దేవుడు కలిగి ఉండలేదు. ఆ ఉద్దేశం దేవుడిది కాదు అన్నది ఆలోచించాలి ప్రియులను. ఈరోజు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్తలో కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తే, మనుషులను దేవుడు సమానంగా చూస్తున్నాడు. మనుషులు ఒకవేళ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనుకుంటే సృష్టిలో వ్యత్యాసాలు ఉండేవి ప్రియులరా. సృష్టిలో ఏదో వీళ్ళు ఎక్కువగా, వీళ్ళకు ఒక ప్రత్యేకత, వీళ్ళు తక్కువ అన్న భావన దేవుని సృష్టిలో, దేవుని ఆలోచనలో మనిషిని సృష్టించడంలో ఆ ఉద్దేశం కలిగి ఉంటే దేవుడు సృష్టిలో కూడా వ్యత్యాసాలను కలిగించేవాడు. కానీ అటువంటి భావన సృష్టిలో లేదు. మీరు చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసారా, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువగా అన్నది భావన లేదండి. ఇక్కడ అందరిపైన సమానం, అందరూ సమానమే, అందరూ ఆయన దృష్టిలో ఒకటే అన్న సంగతి మర్చిపోకూడదు. ఇంకా ఒక అద్భుతమైన మాటను మనం చూడగలిగితే, మనమంతా ఒకటే, మనమంతా సమానులమే, మనలో ఏ వ్యత్యాసం అనేది దేవుని దృష్టిలో లేదు అనడానికి అద్భుతమైన విషయం ప్రియమైన దేవుని వర్లారా. ఆ తేడా అనేది మనలో వచ్చేసింది. మనలో ఉన్న ఆలోచనలో ఆ తేడా, వ్యత్యాసం కలగజేసుకొని ఒక ఉన్నత స్థాయిని పోగొట్టుకునే స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. మనల్ని మనం తక్కువ చేసేసుకొని ఇది వాళ్ళకు మాత్రమే సాధ్యం, ఇది మా వల్ల కాదు, మా నుంచి కాదు, మా బ్రతికింతే, మా జీవితాలు ఇంతే, మేము ఇలానే ఉండిపోవాలి, మేము ఇలానే ఉండిపోతాయి, ఉండే స్థితిలో ఉన్నాయి మా బ్రతుకులు, ఈ స్థితిలోనే మా జీవితాలు ఉండే ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. ఇదే ఇంకా మా బ్రతుకులు, మా జీవితాలు ఇంతే, మాకు ఆ స్థాయి లేదు అన్న భావనలో ఉండిపోయారే తప్ప అది కాదు దేవుని ఆలోచన అన్నది మీరు చూడాలి. యోబు గ్రంథము 37వ అధ్యాయము తన యొక్క ఉద్దేశాన్ని గుర్తించమంటున్నాడు. ఇక్కడ తండ్రి తన సంకల్పాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు పరలోకపు తండ్రి. యోబు గ్రంథము 37:7 వచనంలో, యోబు గ్రంథము 37:7 వచనంలో మనుషులందరూ, చూశారా ఎంత చక్కటి మాట, మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు, మనుషులందరూ అంట ఆయన సృష్టి కార్యములు తెలుసుకోవాలంట. ఆయన సృష్టి కార్యములు, ఆయన సృష్టించిన కార్యములు మనుషులందరూ అంటే ఏ ఒక్కరో కాదు, ఇక్కడ ఏ కొద్ది మందో కాదు, ఇక్కడ అందరూ. ఆ భావన ఇక్కడ కనబడుతుంది, చూశారు, సమానమే అని. మనుషులందరూ సమానమే నా దృష్టిలో, మనుషులంతా ఒకటే నా దృష్టిలో. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు, ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు. ఏమండి, మనిషి దేవుని యొక్క సృష్టిని తెలుసుకోవాలని, ఆయన కార్యములను తెలుసుకోవాలని, మనిషి యొక్క జన్మ ఎందుకని తెలుసుకోవడం కోసం, నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం అంట, నన్ను ఎందుకు పుట్టించుకున్నాడు దేవుడు అన్న విషయాలను తెలుసుకోవడం కోసం అంట. బాగా ఆలోచించండి ప్రియులరా. ఆ పరలోకపు తండ్రి మనుషులందరూ ఏం చేయాలంటే తెలుసా, మానవ జన్మ, మానవ సృష్టి
ఎందుకు జరిగింది, మనుషులంగా మేము ఎందుకు పుట్టాము, ఈ సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు దేవదేవుడు ఏం చేశాడంటే తెలుసా, మనుషుని యొక్క చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మనుషులందరూ ఒకటేనని తెలుసుకోవడం కోసం, మనుషులందరూ సమానులే అనే విషయాన్ని తెలుసుకోవడం కోసము ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడండి. ప్రతి మనిషిని యొక్క చేతిని బిగించి నేను ముద్ర వేసి ఉన్నాను. దీనిని బట్టి మీకు అర్థం కావాలి, మనుషులంతా ఒక్కటే. మనుషులందరి పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను, ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాను. ప్రతి మనిషి జన్మకు కారణం ఉంది. ఏ మనిషి జన్మకు కారణం లేకుండా నిష్కారణంగా ఎవరు పుట్టలేదని, ప్రతి మనిషి కారణం మీద, ఒక ఉన్నతమైన ఉద్దేశాల మీద ఈ భూమికి అడుగు పెట్టాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు. సృష్టి కార్యములను తెలుసుకోవాలని, నిన్ను నేను ఎందుకు సృజించానో, నేను ఎందుకు పుట్టించుకున్నానో ఈ విషయం తెలుసుకోవడం కోసము నేను ఏం చేశానో తెలుసా నాయన, ప్రతి మనిషి 6 నెలల మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి ఉన్నాడు చూశారు. ఆదాం మొదలుకుంటే చివరి మానవుడు ఉంటాడు చూశారు. ఆ చివరి మానవుడి వరకు ప్రతి మనిషి యొక్క చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాను. ముద్రలు మన చేతికి, ప్రతి మనిషి చేతిని గమనించండి. ముద్రలు ప్రేమైన దేవుని వలన చేతికి దేవుడు ఆయన ఏం చేశాడంటే చెల్తా, ప్రతి మనిషిని చేతిని బిగించి ఆ దేవదేవుడు ఆయన ముద్రలు వేశాడంట. ప్రతి మనిషి చేయిని చూడండి, ముద్రలు ఉంటాయి. అందరూ సమానమే అనడానికి ప్రతి మనిషి చేతికి ముద్రలు ఉన్నాయి. ఎవరిదైనా ప్లేన్గా ఉందండి చేతులు? ఎవరిదైనా ప్లేన్గా ఉందా? ప్రతి మనిషికి ముద్రలు ఉన్నాయి. ప్రతి మనిషికి వేలుకు ముద్రలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి దేవుడు ముద్రలు వేశాడంటే ప్రతి మనిషి దేవుని దృష్టిలో సమానమే. ఇది మనలో వచ్చేసిన ఆలోచన, ఇది నా వల్ల కాదు, అది వారికే సాధ్యం, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని బాధపడి కూర్చుండిపోతున్నవే తప్ప దేవుని సృష్టిలో, దేవుని యొక్క దృష్టిలో మనమంతా ఒకటే. మనమంతా ఒక ఉన్నతమైన ఆలోచనల మీద ఈ భూమి మీదకి అడుగు పెట్టబడ్డామన్న ఒక కారణం చేత మనమంతా అడుగు పెట్టబడ్డామన్న సంగతి తెలుసుకోవడం కోసం ఆ దేవదేవుడు ప్రతి మనిషి యొక్క చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకోవాలని నీవు నేను మనం అందరము ఒకటే. ఆ దేవదేవుడు మన చేతులను బిగించి ముద్రలు వేసి ఉన్నాడంటే ఎవరిది ప్లెయిన్గా లేదండి చెయ్యి, ఎవరిదో ఒక తెల్ల పేపర్ లాంటిది కదండి చెయ్యి. ప్రతి చెయ్యికి ముద్రలు వేసాడు. అంటే మనుషులంతా ఒకటేనా? మనుషులందరూ సమానమే. మనుషులందరూ దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన ఆలోచన మీద, కారణం మీద ఈ భూమి మీదకి అడుగు పెట్టబడ్డారా? అవును. మరి కొందరు మాత్రమే దేవుని ఆలోచనలో ఉండిపోయారేంటి? కొంతమందికి మాత్రమే దేవుని యొక్క ఆలోచనలో ఉండిపోయారేంటి? వాళ్ళు కారణాన్ని తెలుసుకున్నారు కాబట్టి కొంతమంది దేవునిలో ఉండిపోయారు, అంతే తేడా. కొంతమంది దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొని దేవుని యొక్క ఆలోచనలోనికి వచ్చారు. కొంతమంది దేవుని ఆలోచనలను తెలుసుకోలేక దేవునిలోనికి రాలేదు, దేవునిలోనికి అడుగు పెట్టలేరు, అంతే తేడా. మనుషులందరూ ఆయన సంకల్పాన్ని తెలుసుకొని ఆయన ఉద్దేశాలలో, ఆయన ఆలోచనలతో ఉండాలన్నది ఆ పరలోకపు తండ్రి ఉద్దేశం. ఈ కారణాన్ని, సంకల్పాన్ని తెలుసుకున్న వారు కొద్దిమంది, తెలుసుకొని వచ్చిన వాళ్ళు కొద్దిమంది, తెలుసుకొని రాలేని వారు అనేకులు, అంతే తేడా. వాళ్ళు సపరేటు, వీళ్ళు సపరేటు, ఇది మా వల్ల కాదు, మాకు తగదు, మాకు లేదు అన్న భావన మనలో ఉండిపోయింది తప్ప ఈరోజు మరి కొంతమంది దేవుడిలోనికి ఎందుకు వచ్చారు, కొంతమంది దేవుడిని ఎందుకు తెలుసుకున్నారు, కొంతమంది మాత్రమే దేవుని కోసం ఎందుకు బ్రతికారు, కొంతమంది మాత్రమే మహోన్నతమైన లోకాన్ని అర్హత సంపాదించుకునే స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయారంటే కారణాన్ని తెలుసుకున్నారు. ఈనాలి భాగం కారణాన్ని తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కారణాన్ని తెలుసుకోలేక, జన్మ పరమార్థాన్ని తెలుసుకోలేక రాలేకపోయారు, అంతే తేడా. అది మాత్రమే తేడా. ఆలోచించండి, ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి ప్రియులరా, ఎంత ఉన్నతమైన ఆలోచన చూశారు. దేవుని దృష్టిలో మనం అంతా ఒక మహోన్నతమైన లోకానికి అర్హత సంపాదించాలన్నది ఆ పరలోకపు తండ్రి ఉద్దేశం.
ఇంకా బాగా ఆలోచిస్తే మనిషిగా పుట్టడమే, మానవ జన్మ పొందుకోవడమే గొప్ప భాగ్యం. నీవు ఈ బ్రతుకును పొందుకోవడమే గొప్ప భాగ్యం. ఈ జన్మలోనికి రావడమే గొప్ప భాగ్యం. కానీ చాలామంది చాలా రకాలుగా ఒక అభిప్రాయం కలిగి ఉన్నారండి. ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ఏంటో తెలుసా? నేను ఏదో మామూలు కుటుంబంలో బ్రతికాను, నేను ఏదో మామూలు కుటుంబంలో ఉండిపోయాను, పలాని వారి గర్భాన పుట్టింటి, పలాని వారి కుటుంబంలో ఉండింటి, పలాని వారి కడుపున నేను ఉట్టుంటే, వాళ్ళ కడుపులో ఉట్టింటే, వాళ్ళ కడుపులో నేను ఉండింటే, అది నా లేవల్ అలా ఉంటుండే, నా జీవితం అలా ఉంటుండే, ఇదో పోయి ఇక్కడ పుట్టాను, పోయి వీళ్ళకి పుట్టాను అన్న భావనలోనికి వెళ్ళిపోయారండి. అది తప్పు. అది తప్పుడు ఆలోచన, అది తప్పుడు ఉద్దేశం. చాలామంది అనుకుంటున్నారు, అయ్యో నేను హీరో కుటుంబాలలో పుట్టింటే, ఒక ఉన్నతమైన ధనవంతుడి కుటుంబంలో పుట్టింటే, ఒక ధనవంతుడి కుటుంబంలో పుట్టింటే అన్న భావన ఉంది. చూశారు? ఇది తప్పు. నీవు మనిషిగా పుట్టడమే ఉన్నతమైన ఆలోచన. నీవు మనిషిగా పుట్టడమే ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన ధన్యత. ఇది మనుషులలో ఉన్న ఆలోచన బట్టి, వాళ్ళ యొక్క తెలివితేటలను బట్టి ఈడు ఉన్నతుడు, వాళ్ళ యొక్క డబ్బు పరిస్థితులను బట్టి ఈడు గనుడు, గొప్పవాడు అన్న భావనలోకి వెళ్ళిపోయారు మనుషుల యొక్క ఆలోచనలో. బాగా చదువుకున్నవాడిని ఇదో వీడు గొప్పవాడు, డబ్బు సంపాదించిన వాడు ఇదో వీళ్ళు ఉన్నత కుటుంబీకులు, డబ్బు లేని వాడిని మామూలు స్థితిలో, ఇవన్నీ చూడడం ఇది మనుషుల ఆలోచనలు. ఇవి చాలా చిన్నవి, ఈ మనుషుల దృష్టిలో ఇవి చాలా చిన్న ఆలోచనలు. ఈ చూపు ఉంది చూశారు, ఈ దృక్పథం ఉంది చూశారు, చాలా చిన్నది ఇది. ఆ వ్యత్యాసంతో చూడడం అనేది. అలా వాళ్ళ తెలివితేటలను బట్టో, వాడు సంపాదించిన డబ్బును బట్టో, వాడు పొందుకున్న అధికారాలను బట్టో, దాన్ని బట్టి స్థాయిని గుర్తిస్తున్నావు. చూసావు వీడు ఎక్కువ వీడు తక్కువని. అది చాలా చిన్న ఆలోచన, అది చాలా చిన్న ఆలోచన, అది మంచి ఆలోచన కాదు. కానీ దేవుని దృష్టిలో మనుషులంతా ఒకటే, మనుషులంతా సమానమే. మనమంతా సమానమే. మనమంతా ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన బ్రతుకులలో మన జీవితాలు ముందుకు నడవాలని కోరుకున్నవాడు, ఉన్నతమైన ఉద్దేశాలలో ప్రతి మనిషి కట్టబడాలని కోరుకున్నవాడు ఆ మహోన్నతమైన దేవదేవుడు అన్న సంగతి మర్చిపోకూడదు. ఒక తండ్రి గర్భాన పుట్టిన పిల్లలందరూ సమానమేనండి. మనం లోకంలో తల్లిగా, ఒక తండ్రిగా మనకు పుట్టిన పిల్లల విషయంలో మనం పిల్లలను, ఇద్దరు పిల్లలు, ముగ్గురులో ఒకటే భావన కలిగి ఉంటాం. ఏ వ్యత్యాసం వాళ్ళలో ఉండదు. ఈడు ఎక్కువ, ఈడు తక్కువ అని. ఈడు పై చదువులు చదివాడు, ఈడేం చదువులు చదవలేడు, ఈడు ఎక్కువ, ఈడు తక్కువ అని మనం చూడమే. అది బయటి వాళ్ళలో ఉంటుందేమో ఆ తత్వం. కానీ కుటుంబంలో ఉన్న నీకు ఒక తండ్రిగా, ఒక తల్లిగా ప్రేమ అనేది ఉంది చూశారు. వాళ్ళ ఉద్దేశాలలో నీ ఆలోచన ఉంది చూశారు. ఇద్దరు సమానమే, ఇద్దరు ఒకటే అన్న భావన ఈ భూమి మీద ఒక తల్లిదండ్రులుగా మనం చూస్తున్నప్పుడు, పరలోకపు తండ్రి మన విషయంలో ఒకే భావన కలిగి ఉన్నాడు. మనమంతా ఒకటే, మనమంతా సమానులమే. మనలో ఏ వ్యత్యాసం కలుగజేసిన వాడు కాడు ఆ పరలోకపు తండ్రి. ఏ విషయంలో వ్యత్యాసం కలుగజేసిన వాడు కాదు. ప్రేమన దేవుని వారిలో సృష్టి విషయంలోనా లేదండి అసలు. అటువంటి పరలోకపు తండ్రి ఆ దేవదేవుడు మనుషుల నుంచి కోరుకుంటున్నది, మనుషుల నుంచి ఆయన ఉద్దేశించింది ఏంటో తెలుసా? మీరందరూ ఒకటే, మీరందరూ సమానమైన దృష్టిలోనైనా మీరందరూ ఉన్నతమైన ఆ లోకాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ నిత్యత్వాన్ని పొందుకోవాలని మనుషులందరి గురించి ఆశపడ్డవాడు పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి ఎటువంటి ఉన్నతమైన కలిగి ఉన్నాడో చూడండి. ఇప్పుడు ఇంకో మాటను చూపిస్తాం మీకు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం చూడండి. మనుషులందరి పట్ల కలిగి ఉన్న ఆలోచన ఒకటే, మనుషులంతా ఒకటే, మనుషులంతా సమానమే దేవుని దృష్టిలో. ఈ మనుషులందరూ రక్షణ కలిగి ఉండాలి. ఈ మనుషులందరూ ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి అన్నది ఆ పరలోకపు తండ్రి.
ఈ రక్షణ అనేది దేవుని యొక్క సంకల్పం అనేది ఏ కొందరిలో కాదు, ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఇది మనమందరము దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొని మనమంతా దేవుని యొక్క ఆలోచనలోనికి రావాలన్నది పరలోకపు తండ్రి ఉద్దేశం. కానీ ఈ కొద్ది మంది రావడానికి కారణం ఏంటంటే మనం తెలుసుకున్నాం, వచ్చాం. మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ప్రతి మనిషి ఆలోచించాలి ప్రియులరా. ప్రతి మనిషి ఏమని ఆలోచించాలో తెలుసా? నా జన్మకు కూడా కారణం ఉందా? నా జన్మ గురించి కూడా ఉన్నతంగా ఆలోచించిన వాడు పరలోకపు తండ్రి. నా జన్మకంటూ ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నవాడు పరలోకపు తండ్రి. నేను కూడా మహోన్నతమైన లోకాన్ని చేరాలన్నది ఆ దైవ సంకల్పం అని ఆలోచించినప్పుడు ఒక్కసారి మనసు పులకరించిపోతుందండి. ఆ దేవదేవుడి దృష్టిలో నేను కూడా ఉన్నానా, నేను కూడా సమానుడైనా, ఆ మహోన్నతమైన లోకంలో చేరుకోవాలని నా గురించి కూడా కలలుగన్నవాడా ఆ పరలోకపు తండ్రి అని ఆలోచించుకున్నప్పుడు, అది తెలుసుకున్నప్పుడు మనసు లేదా మనిషి యొక్క మనసు పులకించిపోతుంది. ఆయన దృష్టిలో నేను కూడా ఉన్నానా, ఆయన దృష్టిలో నేను కూడా సమానుడైనా అన్న భావన ఒక వ్యక్తిలో కలిగిందంటే ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఆ మహోన్నతమైన ఆ దేవదేవుడు, సర్వశక్తిమంతుడైన దేవదేవుని దృష్టిలో నేను కూడా ఉన్నానా, నేను కూడా సమానుడైనా. ఆయన సంకల్పాన్ని తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు. అది కొందరికే పరిమితం అనుకున్నాను. కానీ ఆ సంకల్పం తెలుసుకోగలిగితే ఆయన దృష్టిలో నేను కూడా ఒకడేనా, నేను కూడా సమానుడేనా అన్న భావన కలిగిపోతుంది పిల్లలు. కానీ తెలుసుకోలేక రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు, తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతే తేడా. ఇక్కడ కూడా చూడండి 45:22 వచనం. యెషయా గ్రంథం 45:22 వచనం. 45:22 వచనం. భూదిగంతముల నివాసులారా, ఒక్కరికి సంబంధించింది కాదు. చూసారా, ఒకరి గురించి మాట్లాడుతున్న మాట కాదు ఇది. ఆరిన నేల మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి గురించి మాట్లాడుతున్న మాట అండి. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడని ఆ పరలోకపు తండ్రి ఈరోజు మనుషులందరినీ పిలుస్తున్నాడండి. ఒక్కరికి పరిమితం కాదు రక్షణ భాగ్యం అనేది. ఏ ఒక్కరికో చెందింది కాదు ఇది. భూమి మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి సమానుడే. ప్రతి మనిషి దేవుని దృష్టిలో ఒక్కటే. ఈ సంకల్పాన్ని తెలుసుకొని ఆ దేవదేవుడి వైపు చూడాలని, ఈ ఆరణ్య మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషిని దేవుడు తడుతున్నాడని, ప్రతి మనిషిని పిలుస్తున్నాడని, భూ దిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. రక్షణ ఏ ఒక్కరితో కాదు, ఏ కొందరితో కాదు, అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్న వాడను నేను. అందరూ సమానమేనైనా నా పిల్లలుగా. రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. దేవుని మాటలు ఇంకా ఆయన కోరుకుంటున్న మాటలు కింది వచ్చి, నా ఎదుట ప్రతి ముఖాలు వంగుననియో, ప్రతి ముఖాలు నా ఎదుట వంగునని, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు, నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోట మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. అది మనుషులలో ఆలోచనలను పుట్టించి నా పాద సన్నిధికి చేరుకోవాలి. నా ఆలోచనలతో బ్రతుకులు నిలబడిపోవాలని కోరుకుంటున్నవాడు ఆ పరలోకపు తండ్రి. ఇంకా యెహోవా యందే నీతి బలములున్నవని, ఆ దేవదేవుడు యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. అలాంటి స్థితిలోనికి రాగలగాలి నా పిల్లలు. చెప్పుదురు. ఆయన యుద్ధకే మనుషులు వచ్చేదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. ఒకరోజు సిగ్గుపడతారు,
ఆ దేవదేవుడిని మేము తిట్టింది, ఆ దేవదేవుడిని మేము కోపించుకున్నది, ఆ దేవుడిని మేము పట్టించుకోలేదా, ఆ దేవదేవుడి మాటలను పక్కన పెట్టేశామా, ఆ దేవదేవుడి మాటలను పెడిచెవిన పెట్టేశామా, ఆ దేవదేవుడికి మేము ఈపు చూపించామని ఒకరోజు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది వాళ్ళకు. ఎప్పుడు? ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత సిగ్గుపడుదురు. అయ్యో, ఈ సర్వలోకానికి సర్వ సృష్టికర్త అయిన దేవదేవుడు పిలిస్తే ఆ రక్షణలోనికి మమ్మలను రమ్మని పిలిచినప్పుడు ఆ దేవుడినేనా మేము కాదన్నది, ఆ దేవుడినేనా మేము పక్కన పెట్టేసింది, ఆ దేవుడినేనా మేము విసుకున్నది, ఆ దేవుడికేనా మేము వీపు చూపించింది అని ఒకరోజు సిగ్గుపడే పరిస్థితి రాబోతుంది అలాంటి వారికి. ఎక్కడ? రేపు ఈ జీవితం వదిలిపెట్టిన తర్వాత, ఆత్మలుగా వదిలిపెట్టిన తర్వాత దేవుడు ఎవరు తెలిసిపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళను. అప్పుడు ఏదో మీకు అర్థం అయిపోతుంది. అప్పుడు సిగ్గుపడదురు, అప్పుడు ఏం చేసేది లేదు ప్రియమైన దేవుని వాళ్ళను. ఈ జీవితంలో ఉన్నప్పుడే, ఈ బ్రతుకులో ఉన్నప్పుడే దేవుడిని తెలుసుకొని దేవుని దృష్టిలో నేను సమానుడను, దేవుని దృష్టిలో మేమంతా, లేదా దేవుని దృష్టిలో నా గురించిన ప్రణాళిక, నా గురించిన రక్షణ గురించి నేను మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలన్న ఉద్దేశము ఆ దేవదేవుడి ప్రణాళికలో ఉండడం అనేది చాలా గొప్ప సంగతి అని ఆలోచించుకోలేకపోయానా అన్న సంగతి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆలోచించుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఆలోచించుకున్న దానవై ఉండాలి. ఈనాలమ్మ, ఇంత గొప్ప సంగతి చూసావా? మనం అంతా సమానమే అండి. ఏ ఒక్కరూ సొంతం కాదు ప్రేమైన దేవుని వారలారా. మనమంతా మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలన్నది ఆ పరలోకపు తండ్రి ఉద్దేశం. ఎందుకంటే దేవుని యొక్క హావభావాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకోకపోవడం వల్లనే మనము వెనకబడిపోయాము తప్ప అది కొందరిదే అన్న భావనలో ఉండిపోయింది సమాజం. లేదు, అందరూ ఒకటే, అందరూ సమానమే, అందరికీ ఆ మహోన్నతమైన లోకం అందుకోవాలి, ఆ ఉన్నతమైన ఆ మహాభాగ్యాన్ని అధిరోహించాలన్నది ఆ పరలోకపు తండ్రి ప్రణాళిక ప్రతి మనిషి పైన. కానీ దేవుడు ఎక్కిరింపబడడు ప్రేమైన దేవుని వల్ల. రేపు నువ్వు సిగ్గుపడతావు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత. ఆత్మగా ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నీ పరిస్థితి అప్పుడు అర్థమవుతుంది. పరిస్థితి అప్పుడు అర్థమైతే లాభం లేదు కదా ప్రియులారా. ఇప్పుడే నీవు తెలుసుకోవాలి, ఇప్పుడే ఆలోచించాలని ఆ పరలోకపు తండ్రి ఆరాటం, అభిలాష. ఒక మాట మీరు చూడగలిగితే ప్రియులారా, ఈ ప్రపంచ మానవాళి అందరికీ, ఈ జగత్తు, ఈ 6 నెలలు ఉంది చూశారు, ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ దేవుడు ఒక్కడే. ఏ ఒక్కడికో దేవుడు కాదు, ఏ ఒక్క వర్గానికే దేవుడు కాదు, ఏదో ఒక వంశానికి దేవుడు కాదు, ఏదో ఒక జాతికి దేవుడు కాదు. ఆ భావనలో ఉండిపోయింది సమాజం, ఆ దుస్థితిలో ఉండిపోయింది సమాజం. లేదు, దేవుడు పిలిచాడు కదా. ఎవరిని పిలిచాడు? భూదిగంతములో, లేదా 6 నెల ఎక్కడైతే ఉంటుందో, 6 నెల ఎంతైతే ఉంటుందో, 6 నెలలో ఉన్న మనుషులందరినీ పిలుస్తున్నమాట. భూదిగంతంలో నివాసులారా అన్నాడు. అది ఒక జాతికి, ఒక వర్గానికి సంబంధించింది కాదండి. దేవుడు ఈరోజు సమాజంలో ఆ దృక్పథం ఉంది, సమాజంలో ఆ భావాలు ఉన్నాయి. కేవలము యూదులకు, కేవలం ఇశ్రాయేలుకు దేవుడు కాదు అనేక భావంలో వెళ్ళిపోయాడు. లేదండి, మనుషులందరికీ దేవుడు ఒక్కడే. కేవలం ఒక జాతికి, ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు. దేవుడు మనుషులందరినీ దేవుడు సమానంగా సృజించుకున్నవాడు. మనుషులందరూ ఒకటే ఆయన భావనలో. ఈ మాటను మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందరికీ దేవుడు, ఒక జాతికి, ఒక వర్గానికి కాదండి దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం అండి. రోమీలకు రాసిన పత్రిక 3:29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడా? వింటున్నారమ్మా? కేవలం ఒక వర్గానికి మాత్రమే దేవుడా? ప్రశ్నిస్తున్నాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు మాత్రమే దేవుడా?
అది క్షమించండి. ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడా? ఒక వర్గానికి మాత్రమే దేవుడా? లేదు, అలా అనొద్దు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు, సర్వమానవాళికి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు అందరికీ దేవుడు, అందరికీ దేవుడు ఒక్కడే. మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ భావన తీసేసేయాలి సమాజం, ఆ భావన తీసేసేయాలి సమాజం. ఇంత గొప్ప సంగతి చూశారా? కాబట్టి ఆ పరలోకపు తండ్రి తపన, ఆ పరలోకపు తండ్రి ఆలోచన, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకొని ఆ రక్షణ భాగ్యంలోనికి రావాలని, నీవెవరవైనా, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నానా, నువ్వు రక్షణ పొందాలి బిడ్డ. ఆ రక్షణ భాగ్యం నీకోసం ఎదురు చూస్తుంది, ఆ నిత్యత్వం నీకోసం ఎదురు చూస్తుంది. నా కోసమా తండ్రి? అవును బిడ్డ, నీకోసమే ఆ నిత్యత్వం. నీ ప్రణాళికలో ఉన్నవాడనా తండ్రి? అవును నాన్న, నా ప్రణాళికలో ఉన్నవాడవు, ఉన్నదానవు. ఏ ఒక్కరికో సొంతం కాదు నాన్న, నా ఆలోచనలో ఉన్నవాడవు, నా ఉద్దేశాలలో ఉన్నవాడవు. నువ్వు రక్షించబడాలన్నది, నువ్వు రక్షణలోనికి రావాలన్నది నా ఉద్దేశం. ఆ మాట చూడండి ఎంత ఆనందాన్ని ఇస్తుందో. ఆ మాట చూడండి ప్రియులరా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ప్రియులరా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన, ఆ పరలోకపు తండ్రి, ఆ దేవదేవుడు మనుషులందరూ, చూసారా, ఒక్కరికి సంబంధించింది కాదండి, మనుషులందరూ, కొందరు కాదు, కొందరికి కాదు, ఏ ఒక్కరు సొత్తో కాదు, మనుషులందరూ సమానమే, మనుషులందరూ ఒకటే దేవుని దృష్టిలో. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలనని ఆయన కోరిక ఇచ్చయించుచున్నాడు. ఏమండి, సత్యమును గురించిన అనుభవంలోనికి ప్రతి మనిషి వెళ్ళాలన్నది ఆ పరలోకపు తండ్రి ఆలోచన అంట. చూశారు, ఇదెంత ఉన్నతమైన ఆలోచన. ఒక వ్యక్తికి ఈ ఉద్దేశం అర్థమైపోతే, ఈ ఉద్దేశం తెలుసుకోగలిగితే ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతాడు ప్రియులారా, ఎంత పులకించిపోతుంది వాని హృదయం. నా గురించా ఇది? అవును, నీ గురించే. ఆయన దృష్టిలో, ఆయన ఆలోచనలో ఉన్నవాడు. నీ ఏ స్థితి అయినా నీది, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నదానివైనా, ఉన్నవాడవైనా, దేవుని ఉద్దేశం చూడని చూపించి ఒకసారి. ఆయన ఆలోచనలో నేను ఉన్నవాడన్నా? అవును, ఆయన ఆలోచనలో నీవు ఉన్నవాడు. ఆయన ఆలోచనలో నీవు కారణ జన్ముడవు. ఆయన ఉద్దేశాలలో నీ మీద ఒక ఉన్నతమైన సంకల్పాన్ని, కారణం కలిగి ఇదో నీకు ఈ బ్రతుకు ఇవ్వగలిగాడు. అవునా? అవును. ఆయన సంకల్పంలో నీవు ఉన్నవాడవు, ఉన్నదానవు. నువ్వేదో నిష్కారణంగా పుట్టలేదు. ఎంత అద్భుతమైన ఆలోచనలు, భావాలు ప్రియులరవి. సమాజం ఆలోచించలేకపోతుందండి. సమాజం దృష్టిలో మనం కొందరిని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి వ్యత్యాసాలను చేసేస్తుంటాం. ఇది దేవుని దృష్టిలో చాలా చిన్న విషయం. ఏదో లోకంలో వాని తెలివితేటలు, లేకుంటే వాడు సాధించిన ఏదో ఘనతలు అవి పట్టుకొని ఎక్కువ తక్కువలు మనం చేస్తున్నాం తప్ప, అది చాలా దేవుని దృష్టిలో చీప్, అది చిన్నది అది. కానీ దేవుని సంకల్పంలో, దేవుని సృష్టిలో మనమంతా సమానం, మనమంతా ఒకటే. ఒక బుడ నుంచి, ఒక మూల నుంచి వచ్చిన వాళ్ళం. దేవుని యొక్క రక్షణ విషయంలో మనమంతా సమానమే. దేవుని యొక్క రక్షణ విషయంలో మనమంతా సమానమే. మనమంతా నిత్యత్వంలో చేరుకోవాలన్నది పరలోకపు తండ్రి అద్భుతమైన ఉద్దేశం. మానవాళి పైన ఒకే భావన కలిగి ఉన్నవాడు. మనుషులంతా ఒకటే, మనుషులందరూ ఒకటేనని ప్రతి మనిషి యొక్క చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాను. మనుషులందరూ సమానము అనడానికి ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాను. దీనిని బట్టి మీరు తెలుసుకోవాలి, మనుషులందరూ ఒకటేనని. చూశారు?
ప్రతి మనిషికి ముద్రలు, ఒకటి ముద్ర ఒకటికి ఉండదు. ఇది దేవుని సృష్టి, దేవుడి ఆలోచనలో ఉన్నాం మనం. ఈ ముద్రలు లేకపోతే నీకు ముద్ర లేదు. ఈ దేశ ప్రజలు అనడానికి, ఈ దేశ ప్రజలు అందరూ ఒకటే అనడానికి, ఈ దేశ ప్రజలు అందరూ ఒకటే అనడానికి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది. అంటే అర్థం ఏంటి? ఏ ఒక్కరి ఆధార్ కార్డు తేడలేదు. ఒకరు ఎన్డీ కార్డు, ఒకరికి గోల్డ్ కార్డు, ఒకరికి రాగి కార్డు. ఏమైనా ఉంది ఆధార్ కార్డులు? తేడాలు ఉన్నాయి ఆధార్ కార్డులు? ఎంతటోడైనా ఈ భారత ప్రభుత్వంలో, పౌరసత్వంలో అందరికీ ఆధార్ కార్డు. అందరూ ఒకటే. ఈ దేశంలో ఉన్న వాళ్ళు అందరూ సమానమే, అందరికీ ఒకటే ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఏమైనా మారుతుందండి? ఒకటే పేపర్. ఈడు పెద్ద, ఈడు తక్కువ అని ఆధార్ కార్డు కదా. పెద్ద ఆయనకు గోల్డ్తో, చిన్నోనికి వెండితో, లేదా మామూలునికి ఒక ఇనుముతో చేయలేదు. ఇక్కడ సమానత్వం కలిగినప్పుడు దేవుని దృష్టిలో సమానత్వం, దేవుడు అందరూ సమానమే దేవుని దృష్టిలో. ఇక్కడ చూస్తున్నప్పుడు అందరూ ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకోవాలన్నదే ఆ పరలోకపు తండ్రి. ఎంత సమానంగా దేవుని ఆలోచన ఉంది. మనమే అలాంటి ఆలోచనలు కలిగి మనల్ని మనం తక్కువ చేసుకొని మనం ఆ లక్ష్యాన్ని అందుకునడంలో మనం తొక్కేసుకున్నాం. మన యొక్క సమానత్వాన్ని మనం అంతా ఒకటే భావన అన్న ఆలోచనలు తీసేసుకొని అది మా వల్ల కాదు, మా నుంచి కాదు, అది వారికి సాధ్యం, అది వాళ్ళే సేధించగలుగుతారు అన్న ఆలోచనలతో మనం తొక్కేసుకున్నాం, దాన్ని తీసేసుకున్నాం మనలో నుంచి. లేదు, వాళ్ళు తెలుసుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతికారు. మనం తెలుసుకోలేక, దేవుని యొక్క ఆలోచనను, సంకల్పం తెలుసుకోలేక దేవుని కోసం పరిగెత్తలేకపోయాం. ఉన్నత భావాలతో మనమంతా నిలబడగలగాలన్నది ఆ పరలోకపు తండ్రి. మనమంతా రక్షణ పొందాలి, ఆ రక్షణలో మనమంతా అనుభవాన్ని సంపాదించుకోవాలన్నది ఆ పరలోకపు తండ్రి. అందరూ అన్నాడు. అందుకే హెజ్కేలు గ్రంథం 18:23 దేవుడు కోరుతున్న మాట మీరు చూసే ఉంటారు. దుష్టులు మరణం నొందుట చేత నాకు ఎంత మాత్రమైన సంతోషము కలుగునా? దుష్టులు మరణం నొందుట చేత నాకు ఎంత మాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. దేవుడు కోరుకుంటున్న ఆలోచన. ఎవరు నాశనం కాకూడదు అనేదే దేవుని ప్రణాళిక. ఎవరు కూడా బ్రతుకులను నాశనం చేసుకోవాలన్న ఆలోచన దేవుడిది కాదు ప్రియులారా. నాశనం చేసుకోవాలన్న ఆలోచన దేవుడిది కాదు. ఇక కొన్ని మంచి మాటలు మీరు చూడండి. యోహాను సువార్త 3:16 ప్రియులారా. యోహాను సువార్త 3:16. ఇంతకుముందు 18:23 రాసుకున్నారా? హెజ్కేలు 18:23 రాసుకున్నాక ఇప్పుడు యోహాను సువార్తలోని కూడా రండి. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడండి, ఎంత అంటే తన ప్రియకుమారుని చేతిని వదిలిపెట్టేతంత, తన కుమారుణ్ణి చేతిని వదిలిపెట్టేతంత. ఏమండి, ఆయన శరీరం తూట్లు, ఆయన శరీరము తూట్లు పొడవబడ్డాయి. ఆయన రక్తం కార్చబడింది ఎవరి కోసం తెలుసా? మన కోసమేనండి. ఆ పరలోకపు తండ్రి చెయ్యి వదిలిపెట్టడంలో, మనల్ని పట్టుకోవడంలో ఆయన చేతిని వదిలిపెట్టాడండి. ఆయన చేతిని వదిలిపెట్టకపోతే మనం నాశనం అయిపోతాం. మనము కదా బ్రతుకులు భయంకరమైన స్థితిలోనికి మన బ్రతుకులు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయన చెయ్యి వదిలాడు, మనల్ని ఎత్తి పట్టుకున్నాడు పరలోకపు తండ్రి. ఆ సందర్భంలో దేవా నా చెయ్యిని ఎందుకు వదిలావంటే, నీ చెయ్యి వదిలితేనే నీ తమ్ముళ్ళు లేదా మనం బ్రతుకుతాం. ప్రియమైన దేవుని వాళ్ళ ఆయన చెయ్యిని ఆయనను వదిలిపెట్టి మనల్ని ఎత్తి పట్టుకున్నాడు. అందుకే దేవా నా చెయ్యి ఎందుకు వదిలితివి, నన్ను ఎందుకు వదిలితివి అంటే, ఇదో వీళ్ళని పట్టుకునకపోతే వీళ్ళు నాశనం అయిపోతారు. మనల్ని కాపాడే ప్రయత్నంలో, మనల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆ కన్న తండ్రి ఆలోచన చూశారా? ఆ తన ప్రియకుమారుని సిలువలో యాగం గావించబడింది. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కోసం అనుగ్రహించెను. లోకము అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషి అండి. లోకముని ఎంతో ప్రేమించాడంటే లోకంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడు చూశారు.
పిల్లరా ఆలోచించండి. ఇంత ఉన్నతమైన భావాలతో, ఇంత ఉన్నతమైన ఉద్దేశాలలో మన బ్రతుకులను కట్టుకోవాలని, మన బ్రతుకులను నిలబెట్టుకోవాలని, మనమంతా ఒకటే అని, మనమంతా సమానమని ఈరోజు మన కండ్ల ముందున్న సహోదరుల విషయంలో కూడా, మన కండ్ల ముందున్న సహోదరుల విషయంలో కూడా ఏ తారతమ్యం లేకుండా, ఏ వ్యత్యాసం లేకుండా అందరము సమానము, అందరూ ఒకే భావన కలిగి మనమంతా ఒకటే, మనమంతా సమానమే అన్న ఏమాత్రం తారతమ్యాలు చూడకుండా మన సహోదరులను కూడా ప్రేమించే స్థితిలో మనం కూడా ఉండాలి. మన పరలోకపు తండ్రి మనమంతా సమానమే, మనమంతా ఆయన దృష్టిలో ఒకటే అని ఆయన సెలవిస్తున్నప్పుడు మనలో కూడా ఈ వ్యత్యాసం రాకుండా ప్రతి సహోదరుని పట్ల సమానంగా ప్రేమించాలి. ఏ ఒక్కరిలో వ్యత్యాసం చూపకుండా మనం కూడా ఆ భావన కలిగి ఉండాలన్నది ఆ పరలోకపు తండ్రి. అట్టి భావనలతో, అట్టి ఉద్దేశాలతో మన బ్రతుకులను నిలబెట్టుకొని ఆ పరలోకపు తండ్రి ఉద్దేశాన్ని తెలుసుకున్న మనం ఇక నుంచి ఏ ఒక్కరు సొత్తో కాదు. ఇంతకుముందు నీకు అర్థం కాక అది కొందరిది అన్న భావనలో ఉండిపోయి నిన్ను నీవు నీ యొక్క శక్తిని లేదా నీ యొక్క ఆలోచనలను తక్కువ చేసుకొని ఆ మహోన్నతమైన ఆ భాగ్యం, ఆ రక్షణను అందుకోలేక, ఆ సంకల్పాన్ని తెలుసుకోలేక నువ్వు వెనుక పడిపోయావు. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. అందరూ రక్షణలోనికి రావాలి, అందరూ ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని దేవుడు మనుషులందరినీ సమానంగా చూస్తూ ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని ఎదురు చూస్తున్నవాడే మన పరలోకపు కన్నతండ్రైన దేవదేవుడు. అట్టి ఆలోచనలతో మన బ్రతుకులను ముందుకు కట్టుకొని అనేకులకు ఇట్టి విషయాలను, ఇట్టి ఆలోచనలను చూపించి దేవుని సృష్టిలో దేవుని యొక్క ఆలోచనలతో నీ ఉన్నవాడవు, ఉన్నదానవు, ఆయన యొక్క ఆలోచనలో నీ బ్రతుకు చూడు అని ఒకసారి చూపించి వాళ్ళని ఆలోచింపజేసి వాళ్ళు పులకరించే విధంగా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఇది. ఇంత ఉన్నతమైన ఆలోచనలు నీ పట్ల కలిగి ఉన్నాడు మన పరలోకపు తండ్రిని ఆలోచింపజేసి వాళ్ళను కూడా దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని అందరము అందుకోవాలి. ఇది ఆ పరలోకపు తండ్రి ప్రణాళిక ఉద్దేశం. ఏ ఒక్కరిదో కాదు అన్న విషయాన్ని తెలియజేసి వాళ్ళను కూడా ఆలోచింపజేసి ఏ ఒక్కరు కూడా నిత్య శిక్షలోనికి వెళ్లకుండా కాపాడే పనిలో మనం కూడా ఉండాలని, మనమంతా ఒక ఐక్యతతో, మనమంతా ఒక సమాన దృష్టితో, ఏ వ్యత్యాసం మనలో కనబడకుండా మనమంతా సహోదరులుగా మనం ఐక్యత కలిగి సమానంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇతరులపై దేవుని యొక్క సంకల్పాన్ని కూడా చూపించి ఆ దేవదేవుడి పాదాల దగ్గరికి నడిపించవలసిన అవసరత మన మీద ఉందని కోరుతూ, తెలియజేస్తూ చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం. తలలో ఉంచండి. మహోన్నతుడు మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు దేవా, నీ ఉద్దేశాలలో మేమంతా సమానమే, మేమంతా ఒకటే. నీ ఆలోచనలో మనుషులంగా భూమి మీద వ్యత్యాసాలు కలిగి, తేడాలు కలిగి మా వల్ల కాదు, మా జీవితాలు ఇంతే, మా బ్రతుకులు ఇంతే, మా బ్రతుకులు ఎప్పుడూ మారవు, ఎప్పటికింతే అన్న భావాలతో ఉండిపోయాం. కాదు తండ్రి, కొంతమంది దేవుని సంకల్పాన్ని తెలుసుకొని నీ యొక్క ఆలోచనలో ఉండిపోయారు. కానీ కొంతమందిగా తెలుసుకోలేక, వాళ్ళ యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోలేక తండ్రి అలా జీవితాలను పాడు చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అంతే తేడా. కానీ అందరూ నీ దృష్టిలో ఒకటేనని, అందరూ సమానమేని, అందరూ ఒక ఉన్నతమైన ఉద్దేశాల మీద, అందరూ ఒక కారణం మీదనే ఈ బ్రతుకులు కలిగి ఉన్నారని, ఈ జీవితాలు కలిగి ఉన్నారని తండ్రి నీ పిల్లలంగా మేము తెలుసుకోవాలి. అది నీ ఉద్దేశం. అలా తెలుసుకొని మా బ్రతుకులను నీ ఆలోచనలతో నిలబెట్టుకోగలిగితే తండ్రి అది ఎంతో ఆనందం, నీకు సంతోషం. ఇక్కడ ఒకటే తండ్రి తేడా, వ్యత్యాసం. తెలుసుకున్నవారు వాళ్ళ కారణాన్ని తెలుసుకున్నవారు నీలోనికి రాగలిగారు. కారణాన్ని తెలుసుకోలేక, జీవితాలను అర్థం చేసుకోలేక తండ్రి బయట ఉండిపోయారు, తక్కువ చేసుకున్నారు. మా వల్ల కాదు, మా జీవితాలు ఇంత భ్రమలో ఉండిపోయారు. కాదు, కారణాన్ని తెలుసుకొని అందరూ దేవా ఈ రక్షణను చూడాలని, అంతా ఒకటే, సమానమే దేవుని దృష్టిలో, దేవుని యొక్క సృష్టిలో నేను కూడా దేవుని సృష్టిలో సమానమనే భావన కలిగి ఉండి ఆ మహోన్నతమైన రక్షణ, ఆ మహోన్నతమైన
ఆ లోకాన్ని అధిరోహించడంలో, ముందుకు సాగుటలో ప్రతి బిడ్డకు అవకాశాన్ని ఇవ్వండి. నీ పిల్లలు నీ మాటలను తెలుసుకోగలిగారు, వినగలిగారు. మాటలు ఫలించి ఫలభరితమైన జీవితంలోనికి వాళ్ళ బ్రతుకులను నడిపించుకున్నట్టును కృప చేయండి తండ్రి. ఇక నుంచి నీకోసం మేము కూడా ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటున్నామని, నీ ఆలోచనలో మేమంతా సమానమే, ఈడెక్కువ ఈడు తక్కువ అనే భావన లేదు. అందరము సత్యం విషయంలో అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్నత భావాలతో మా బ్రతుకులను కట్టుకోవాలన్నది నీవు కోరుకున్న ఆలోచన. అలాంటి భావాలలోనికి, అలా అనుభవ జ్ఞానంలో, అనుభవ స్థితిలోనికి సత్య విషయంలో మేము ముందుకు వెళ్ళటకు తండ్రి, ఇక్కడ ఉన్న బిడ్డలు ఏ ఒక్కరు కూడా తక్కువ చేసుకునడానికి వీల్లేదు. ఆ విషయంలో మేమంతా అనుభవాన్ని సంపాదించుకోవాలన్నది నీ ఆలోచన. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి ఈరోజు మొదటి ఆదివారంగా 10 గంటలకే మేము ప్రారంభించుకోవాలని డిసైడ్ అయ్యాం. ఈ మొదటి ఆదివారమే అందరినీ పిల్లలు సకాలంలో రాగలిగారు. ఇదే ఆసక్తి, ఇదే ఉద్దేశం, ప్రతిరోజు ప్రతినిత్యం మేము ఇదే ఆసక్తితో నీ ఆలోచనలో ఉండి ప్రతి ఆదివారం కూడా సమయానికి, నేనంటే నేను ముందుకు సమయానికి చేరుకోవాలన్న ఆసక్తి, ఆశ ఇది ఒక్కరోజుకు కాదు, బ్రతుకు కాలం అంతా తండ్రి. నేను ముందెళితే అది నీ దృష్టిలో ఉండిపోతాను, నేనా నీవు అన్నట్లుగా సన్నిధికి చేరుకునే ఆ ఉద్దేశాలు మాలో నింపండి, రేపండి. ఇప్పటివరకు చూపిన కృపను బట్టి, సహాయాన్ని బట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి నీ బిడ్డల యొక్క పరిస్థితులను, వారి యొక్క ఆలోచనలను, వారికి ఉన్న ఇబ్బందులు, ఇరుకుల సమస్యలను జ్ఞాపకం చేసుకోమని కోరుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్.